అందరికీ నమస్కారం. హిడ్మాని మనం చంపిన తర్వాత, మావోయిస్టులు రేపు జనవరి 1వ తారీఖు మేము లొంగిపోతామని చెప్పిన తర్వాత చాలామంది నా దగ్గర కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఇంకా ఏం మిగిలినాయి సార్, ఆ అడవులలో తవ్వుతున్నారు సార్ గుణపాలతో, మైనింగ్ సార్, మొత్తం గ్రీన్ఫీల్డ్ హైవేలు వేస్తున్నారు సార్, దోచేస్తున్నారు సార్ అని అంటూ ఉంటే బాధేసింది. ఎందుకంటే ఎక్కడో అరకులోయలో అద్భుతమైనటువంటి చెట్లని కొట్టేస్తూ వాటికి బదులు తీసుకొచ్చి హైదరాబాద్ పక్కన చెట్లు నాటుతానంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఎక్కువ బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అయింది? ఎక్కడ చెట్లనైతే నువ్వు కొట్టేస్తున్నావో అక్కడే మరలా చెట్లు రావాలి. అది అయ్యేది కాదు, ఎందుకంటే అక్కడ మైనింగ్. సో అటువంటప్పుడు మనకి ఏం మిగిలింది అడవులలో? ఏం మిగిలిందిరా అందాలన్న అడవులలో అంటూ గుణపాలు దిగినాయరా, గుండెలు పగిలినారంటూ అద్భుతంగా పడేడు ఒక మనిషి. అయితే వాళ్ళు ఎవరేంటో నాకు తెలియదు. ఆయన క్రెడిట్ వద్ద నేను చాలా ట్రై చేశాను తప్ప నాకు అవి ఏమి కనపడలేదు. వీలైతే ఆ సింగర్ కానీ రైటర్ కానీ అసలు ఆల్బమ్ చేసిన ఎవరి కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే డివోషన్ ఛానల్లో పెడుతున్నా, ఎందుకంటే అద్భుతంగా నాకు నచ్చింది ఆ పాట. అయితే ఇదేదో కమర్షియల్గా చేస్తున్నా మీరు అడిగితే నేను మానిటైజ్ కూడా నేను ఆపేస్తాను. ఓన్లీ మీకు ఈ లిరిక్స్ తెలియాలని, అడవులలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క బాధలు తెలియాలని, ఇక మీదట పాలకులు చేసే తప్పులని మన్యం బిడ్డల విషయంలో కావచ్చు, ఆ అడవి తల్లి విషయంలో కావచ్చు, ఆ అడవుల విషయంలో కావచ్చు, అడ్డదిడ్డంగా డెవలప్మెంట్ పేరుతో తవ్వకాలు జరిపిన, అక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని వీరు హింసించిన, దానిని ఆ పచ్చదనాన్ని వీళ్ళు హరించిన కాస్త నేనైతే వీడియోలు ఇస్తాను. మీకు బాగా తెలుసు లేదో నన్ను అబ్జర్వ్ చేసుకోవడానికి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి, అఫ్కోర్స్ ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి. నక్సలిజం, కమ్యూనిజం అన్నది మొత్తం అవపాసన పట్టి సొసైటీలో ఉండే ప్రజాస్వామ్యంలో ఓటర్గా ఒక జర్నలిస్ట్ బతకాలని డిసైడ్ అయి ఉన్నా. క్వశ్చన్ చేసే విషయంలో ముందు వెనక ఆలోచించను. ఒకవేళ నా తప్పు ఉంది అన్నప్పుడు రోడ్డు మీద కుక్కపల్లి అరిచినా సరే తలదించుకుంటా. తప్పు లేదన్నప్పుడు దేవుడు ఎదురొచ్చిన తల వంచను నేను. ఆ విషయం మీలో చాలామందికి బాగా తెలుసు. 2020 ఆగస్ట్ 28, 27 నా తప్పేమీ లేకుండా ఏపీ సీడీలు హైదరాబాద్ వచ్చి కరోనా సమయంలో తీసుకెళ్లారు. వెళ్ళాను, చెప్పాను, నా తప్పేమీ లేదన్నారు, క్షమాపణ చెప్పి పంపించేశారు. బట్ ఆ తర్వాత నేను ఛానల్ పెడుతున్నా, దానికి ముందు ఈటీవీ పెద్దని నేను కోల్పోయిన పొజిషను, ఎన్ని బాధలు పడ్డా నాకు తెలుసు. ఛానల్ పెట్టిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఎంతమంది బెదిరించారో నాకు తెలుసు. ఒకటి, నేనే తప్పు చేయాలి, నేను తప్పు చేస్తే వెళ్ళి కేసు వేసుకొని చెప్పాను. సో ఇప్పుడు కూడా నేను ఒకటే అంటున్నా, ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే నేను బాధితుల పక్షమే. అధికారంలో ఎవరున్నా వారు నాకు ప్రతిపక్షమే. ఓకేనా? సాంగ్ అద్భుతంగా ఉంది, ఇప్పుడు వాల్యూమ్ ఇస్తాను, చూడండి. ఏమి మిగిలినాదిరా అందాల మాడవిలో, గుణపాలు దిగినాయిరా, గుండె పగిలిపోయేరా. ఏమి మిగిలినాదిరా అందాల మాడవిలో, అందాల మాడవిలో. అడుగులకు ధరగట్టినారు, ఇటుకల పున్నమిని చెడగొట్టినారు. డోలీలా ఊయల్లో కనుమూసే బిడ్డలు, డోలీలా ఊయల్లో కనుమూసే బిడ్డలు, కన్నీటితో నిండి కదిలేరా గెడ్డలు. ఏమి మిగిలినాదిరా అందాల మాడవిలో, అందాల మాడవిలో. టూరిజం అన్నారు, కాటేజీలన్నారు, 3 సుక్కల హోటలు ముచ్చట్లు చెప్పారు. మీటింగులన్నారు, షూటింగులన్నారు, మీటింగులన్నారు, షూటింగులన్నారు, ఒలిసే పూల సొగసు నలిపేసిపోయారు. ఏమి మిగిలినాదిరా అందాల మాడవిలో, అందాల మాడవిలో.
చాలు దూరాన్ని సిట్టడవులేవి చుట్టూ చుట్టూ తిరిగి చుట్టాల మేఘాలు చుట్టూ చుట్టూ తిరిగి చుట్టాల మేఘాలు బోడి కొండల మీద బోరునాయర్చెను ఏమి మిగిలినదిరా అందాల మాడవిలో అందాల మాడవిలో మన్యమంతా గొప్ప సంపద గనులు బాక్సైట్ గ్రానైటు హైడ్రో ప్రాజెక్టులు బడ కంపెనీలు కన్నేసి వచ్చేసి బడ కంపెనీలు కన్నేసి వచ్చేసి అడవుల్ని పగలగొట్టి జల సమాధి చేస్తే ఏమి మిగిలినదిరా అందాల మాడవిలో గుణపాలు దిగినాయిరా గుండె పగిలిపోయేరా ఏమి మిగిలినదిరా